హాయ్! హలో! వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. సో, తెలుగు వర్సెస్ కన్నడ. కన్నడలో 'కిచ్చా సుదీప్' మాట్లాడినట్టే తెలుగులో మరి 'నాగార్జున' గూడా అదే రేంజ్‌లో డోస్ పీకాడా హౌస్‌మేట్స్‌కి. అంటే సిమిలారిటీస్ కొన్నున్నాయి షోలో. కన్నడకి, తెలుగుకి. కన్నడలో ఎప్పుడో జరిగిన సీజన్‌కి, దీనికి కొన్ని టాస్కుల పరంగా గూడా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటి అనేది సో, మనతో పాటు యాజ్ యూజువల్‌గా రామదుర్గం మధుసూదన్ గారున్నారు. సీనియర్ జర్నలిస్టు. అలాగే 'బిగ్ బాస్‌ని' బాగా ప్రేమిస్తారు. ఆయన 2 భాషల్లో చూస్తారు. కన్నడ, తెలుగు మధ్యలో హిందీ గూడా యేసేస్తారనమాట. ఆయన మన పక్కనే ఉన్నారు. హాయ్ జెప్తున్నారు. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్! నమస్తే మూర్తి గారు. బాగున్నారా? సూపర్‌గున్నాను సార్. 'నాగార్జున' ఎపిసోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. మీకెలా అనిపిచ్చిందో ఆ పాయింట్ చెప్పండి. అంటే 'కిచ్చా సుదీప్' లాగానే మాట్లాడాడని నాకనిపిచ్చింది. అదేంటనేది మీ నోటితో విందాం చెప్పండి సార్. అంటే ఒకటి మనం యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే కంపారిజన్ అనేది ఇట్స్ నాట్ ఫెయిర్ ఫర్ ఆల్ టైమ్స్. ఎందుకంటే ఎవరి ఎవరి స్టైల్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వాళ్ళకుంటుంది. పైగా నాగార్జునది ఏంటంటే గనక ఆయనకు 2 అంటే ఒకటి ప్లస్ పాయింట్, ఒకటి మైనస్ పాయింట్ చెప్తా. ప్లస్ పాయింట్ హ్మ్. ఏంటంటే ఆయన సీరియస్‌గా మాట్లాడి ఎరగడు. అంటే నవరసాలు హ్మ్. పండించలేడాయన. నంబర్ 1 పాయింట్. అవును. ఆయన కూల్ అవును. గై. హి ఈస్ కూల్ గై. రెండవది బై డిఫాల్ట్ ఆయన వాయిస్ వాళ్ళ నాన్నగారిలాగా వంశపారంపర్యంలా కాస్త పీలగా ఉంటుంది. హ్మ్. సో, దాంతో ఏమైతుందంటే మీకు ఒక సీరియస్ టోన్ అనేది మనకు వినిపించదు. సీరియస్ టోన్ రాదు. ఆ టోన్ 'కిచ్చ అనేది మనకు సుదీప్' ఉన్న వినిపించదు. బేస్ రాదు. 'కిచ్చా సుదీప్‌కి' రాదు. ఏంటంటే బేస్ వాయిస్. బేస్ వాయిస్. హ్మ్. ఆయన కమెంట్ హ్మ్. చేశారంటే అక్కడ మొత్తం ఆగిపోవాల్సిందే అంతే. ఇంక వేరేది ఏమి ఉండదు ఇంకక్కడ. హ్మ్. కాకపోతే నాకు నిన్న నేను ఒక వీడియో చేస్తూ కూడా నేను ఈ పాయింట్ నోట్ చేశాను. మీ హ్మ్. నోటికి నోటీస్ తెస్తున్నా. ఏంటంటే, అక్కడ 'కిచ్చా సుదీప్' బాగా మాట్లాడారన్న. ఇక్కడ 'నాగార్జున' గారు అంత బాగా మాట్లాడలేదని గత సీజన్‌లో మనం అనుకున్నా కూడా, మొత్తం కారణం హోస్ట్‌లే కాదు. హ్మ్. వాళ్ళ వెనక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ హ్మ్. షుడ్ బి రెడీ టు బ్రీఫ్ దెమ్ ఇన్ ప్రాపర్ వే. హ్మ్. అంటే ఎంటైర్ ఎపిసోడ్‌లు వాళ్ళు చూడరు కదా! వాళ్ళ బిజీలో వాళ్ళుంటారు హోస్ట్‌లు. వాళ్ళకి ఆ 2 అవును. రోజుల్లోన మొత్తం క్యాప్సులైజ్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాప్సెస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే మెచ్చుకోవాల్సి ఉంటుందో వాటన్నింటిని హ్మ్. బాగా బ్రీఫ్ చేసి, డిస్కస్ చేసిన హ్మ్. తరువాత స్టేజ్ పైన బ్యాక్ వాయిస్‌లు కమాండ్స్ లేకుంటే గనక సజెషన్స్ ఇవ్వాలి. అవును. అప్పుడేమవుతుందంటే అకార్డింగ్ టు దట్ దే విల్ యాక్ట్. ఓకే. వాళ్ళ హ్మ్. మాటలు సొంతంగా ఉండొచ్చు. కానీ వెనక నుంచి వాళ్ళకి సజెషన్స్ వస్తుంటాయి గదా! ఆ సజెషన్స్‌ను వాళ్ళు అవును. జాగ్రత్తగా ఫాలో అవుతారు. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భంలోన తిరగబడుతుంటాయి. ఈరోజు మనకు 'హరిత హరీష్' ఇష్యూ లాగా. ఇప్పుడు ఈరోజు హ్మ్. 'హరిత హరీష్‌ది' ఏమైంది? ఆయన ఒకటే అన్నాడు. చాలా పెద్ద మాట అన్నాడు. ఆయన ఏమన్నా అంటే ఒపీనియన్‌ని ఫ్రేమ్ చేస్తున్నారు మీరు అన్నాడు. అవును. ఆ అంటే తర్వాత నన్ను మాట సర్దుకున్నారు. నెగటివిటీ ఆ! నన్ను నెగెటివ్ దాంట్లోకి చేసేసి నా మీద ఒక అదే ముద్ర యేసేసారు అన్నట్టు ఒపీనియన్ మాట్లాడారు. ఫ్రేమ్ చేస్తున్నారు. మీరొక ఒపీనియన్ ఫ్రేమ్ చేస్తున్నారు అన్న మాట అన్నాడు. ఆ హ్మ్. మాట నాగార్జున గారు తీసుకున్నారు గానీ నాట్ సో సీరియస్. ఆయన హ్మ్. అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇదే 11థ్ హ్మ్. ఎపిసోడ్‌లోన కన్నడ బిగ్ బాస్ సీజన్‌లో హ్మ్. చైత్ర అనే ఒక హ్మ్. సోషల్ యాక్టివిస్ట్. ఆమె 2 సార్లు జైలుకి కూడా హ్మ్. వెళ్ళొచ్చింది. ఆమె పైన హ్మ్. ఒక పెద్ద ఫ్రాడ్ కేస్ కూడా ఉంది. ఆమె హ్మ్. ఇంటికొచ్చిన దరిమిలా ఆమె చేస్తున్న హంగామాకు అసలు మామూలుగా ఉండేది కాదు. ఆమె తల తిరుగుతుందని కోర్ట్ కేసుకని బయటికి వెళ్లి వచ్చేటప్పుడు వాళ్ళందరితో మాట్లాడుకొని వచ్చేసి ఇంట్లోనే లీకులు ఇచ్చేస్తుంది. ఆ టైంలో నాకు హ్మ్. కిచ్చా సుదీప్ ఒక మాట అంటాడు. చాలా కమెండబుల్‌గా హ్మ్. అంటాడు. "నీలాంటి హ్మ్. వాళ్ళను నేను 10 సీజన్‌లుగా చూస్తూ ఉన్నా. నువ్వు నాకు పెద్ద హ్మ్. లెక్క కానే కాదు. హ్మ్. ఏమనుకుంటున్నావు నువ్వసలు నువ్వు? నీవేంటి? హ్మ్. నీ కథేంటి? నువ్వు ఎవరితో మాట్లాడినావు? ఏం మాట్లాడినావు? వాళ్ళకేం లీకులిచ్చావు? నువ్వేం లీక్ చేసినావు? ఇవన్నీ తెలియకుండా ఇన్ని కెమెరాలున్నప్పుడు గుడ్డిగా ఉంటామని ఎలా అనుకున్నావు నువ్వు? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం అని ఒక హ్మ్. అరోగెంట్ లాగా మాట్లాడేసి చుప్ అన్నాడు. చుప్! హ్మ్. నోరు హ్మ్. మూసుకొనుండు అనే లెక్కలో మాట్లాడినాడు. హ్మ్. అక్కడ అది నడిచింది. కానీ ఇక్కడ ఏంటంటే ఓకే. నాగార్జున క్యారెక్టర్ అలా కాదు. బేసికల్లీ హి అంటే ఈస్ ఇక్కడ నాట్ లైక్ థట్. సిమిలర్‌గా మాట్లాడినట్టు అంటే ఏంటంటే, నా అభిప్రాయాన్ని నేను చెప్పట్లేదు. వాటెవర్ ఆడియన్స్ ఆ! ఫీల్ అవుతుంది అది నేను మీకు అది చెప్తున్నాను. నేను ఈసారి ఆ! చాలా హ్యాపీగా అనిపించిన అంశం ఏంటంటే మూర్తి గారు, నాగార్జున హ్మ్. గారు ఫర్ ది ఫస్ట్ టైమ్ హి టోల్డ్ దట్ ఇక్కడ నేను నిలబడి హ్మ్. మాట్లాడుతున్నది ఇట్ ఈస్ నాట్ మై వాయిస్, ఆడియన్స్ వాయిస్.
చూస్తున్న మిమ్మల్ని ప్రేక్షకులు. కరెక్ట్ చేయడం కోసం. బయట వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మీరు హౌస్‌లో ఉంటారు. బయట ఏం జరుగుతుందో మీకు తెలీదు. మీ మానాన మీ ధ్యాసలో మీరుంటారు. కానీ బయటది ఎలా పోర్ట్రే అవుతోంది? ఎలా మెసేజ్ వెళుతోంది? వాళ్ళెలా రియాక్ట్ అవుతున్నారు? అనేది మీకు హ్మ్. తెలియజేస్తే అట్‌లీస్ట్ యూ విల్ కరెక్షన్ యువర్ కోర్స్. హ్మ్. సాధారణంగా నదీ ప్రవాహంలోన అది కొన్ని సందర్భం వెళ్ళినప్పుడు తనంతట తాను దిశ సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మొదట ఎలా పడితే అలా వెళ్ళినా. అవును. సో, ఇక్కడ కూడా వీళ్ళు మొదట వాళ్ళకి తెలీదు కదా! ముఖ్యంగా కామనర్స్‌కు దే డోంట్ నో. హౌస్ కొత్త వాళ్ళకు అంతా కొత్త. కాబట్టి వాళ్ళను గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ హోస్ట్ పైన ఉంది హోస్ట్ గుడ్. అని హ్మ్. చాలా అద్భుతమైన మాట ఆయన చెప్పారు. నాకిది హ్మ్. చాలా బాగా నచ్చిందండి. 'కిచ్చా సుదీప్' హ్మ్. పదే పదే చెప్తుంటారు. నేను మిమ్మల్ని తిట్టట్లేదు. హ్మ్. నా ఒపీనియన్ హ్మ్. చెప్పట్లేదు. మీరందరూ బహుశా ఏమనుకుంటున్నారు, నేనేదో ఆర్గ్యూ చేస్తున్నాను, నేనేదో మీ పైన కామెంట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. నో! నాట్ అట్ ఆల్. హ్మ్. అసలు మీరు 'బిగ్ బాస్' హ్మ్. హౌస్‌లో మీరు రావడానికి నేను కారణం కాదు. మీరు ఉండటానికి హ్మ్. నేను కారణం కాదు. మీరు రేపొద్దున అవును. బయటికి వెళ్ళిపోయినా నేను కారణం కాదు. హ్మ్. ఇది మేక్ ఇట్ క్లియర్. ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళు మీకు ఓట్లేస్తున్నారు. వాళ్ళు చల్లగా చూస్తున్నంత సేపు మీరు హాయిగా, హ్యాపీగా ఉంటారు. కాకపోతే హ్మ్. బయట ఏం వినిపిస్తోంది అనేది నేను మీకు చెప్పకపోతే మీరు కరెక్ట్ చేసుకోలేరు. పైగా ఏంటి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ 'బిగ్ బాస్' హౌస్‌లోనే కంటెస్టెంట్‌గా వెళ్తారు మీరు. వెళ్ళిన తర్వాత అవును. మీ రియాలిటీ ఏంటి అనేది మీకు తెలియడమే కాదు, మీకు తెలిసిన చాలా మందికి తెలుస్తుంది. అవును. అందుకోసమే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది గుడ్ అయ్యారు. బయట బ్యాడ్ అయ్యారు. బయటేరు. సరే ఇప్పుడు ఈ యెస్టర్‌డే ఎపిసోడ్‌లో నాకు అనిపించిందేంటంటే, హరిత హరీష్ అయితే ఫ్లిప్ అయ్యాడు. అందులో డౌట్ లేదు. ఏంటంటే యెస్. ఫస్ట్ అన్నాడు తనూజ అండ్ భరణి, ఇమ్మాన్యుయల్ వాళ్ళ అవును. ముగ్గురిని ఉద్దేశించి నాకు ముగ్గురు ఆడవాళ్ళతో నేను ఆడుకుంటూ ఒక అబ్బాయి ఆడుతున్నట్టే ఒక ఉంది ఒక అబ్బాయి అన్నాడు. ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడుతున్నాననుకున్నాను. కానీ ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపించింది అని ఏదో అన్నాడు. అంటే ఆళ్ళిద్దరిని ఆడవాళ్ళతో పోల్చినట్టే కదా! పోల్చారు. తప్పది. ఇట్ ఆ ఈస్ మాటకి అర్థం అదే గదా! అక్కడ ఈ 2 ఎంటైర్ అంశాలు. సినారియోలో అక్కడ 2 అంటే ఈ అంశాలు ఎంటైర్ ఉంటున్నాయి. సినారియోలో అంటే నాకు చాలా మంది చేసిన కంప్లెయింట్ ఏంటంటే సార్ మెసెంజర్‌లో, ఈ ఎంటైర్ సినారియోలో ఆ హరిత హరీష్ ఆ ముక్క మాత్రమే కట్ చేసి పెట్టి, అతన్ని నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేస్తున్నారు తప్ప, ఆ ఇంటెన్షన్ అది గాదు. రీతు తీసుకున్న స్టాండ్ కరెక్టే అని కొంతమంది అభిప్రాయం ఉంది. లేదు అసలు ఈ లేదు. ఎంటైర్ సినారియోలో మీరు పాస్ట్‌లో అంటే నామినేషన్ ఇష్యూ దగ్గర ఇది స్టార్ట్ అయింది. అవును. తనుజ నామినేషన్ ఇష్యూ దగ్గర స్టార్ట్ అయింది. సో, ఆ ఎంటైర్ ఇష్యూలో మీరు ఏం ఫ్రేమ్ చేసి చెప్తారు చెప్పండి? అంటే ఒకటండి. తనూజ విషయంలోన అన్‌వాంటెడ్ సింపతి ఆమెకి ఇచ్చిన ఘనత కామనర్స్‌దే. హ్మ్. హ్మ్. అటు అవును. శ్రీజ ఇచ్చారు. కావచ్చు, హరీష్ కావచ్చు. వీళ్ళిద్దరూ హ్మ్. గనక కాస్త నోరు మూసుకొని ఉండింటే, ఇవాళ తనూజకు అంత ఆమెకి ఫేమ్ అంత వచ్చేది కాదు. ఎలివేషన్ రాదు. అంత అంత ఎలివేషన్ వచ్చేది ఎలివేషన్ కాదు. రాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలిసో తెలియకుండా వాళ్ళేమనుకున్నారంటే, అగ్ని పరీక్షలో మేము హ్మ్. ఎలాగైతే బిహేవ్ చేశామో, బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే బిహేవ్ చేయాలని వాళ్ళనుకున్నారు. మీరు గమనించారో లేదో, మ మర్యాద మనీషు ఒకానొక సందర్భంలో అంటాడు, "నాకు ఫేక్ ఎవరు, రియల్ ఎవరో తెలుసు. నేను అగ్ని పరీక్షలో చూసొచ్చాను" అని. అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ ఒకటి ఎప్పటికి కాదు, కాదు, కాదు. కాదు. కాదు సార్. అక్కడ జడ్జిల ముందు ఆడతాం. మనం ఏంటంటే అక్కడ స్టేజ్ ఉంటుంది. ఇక్కడ అది కాదు. ఇక్కడ హ్మ్. మన రియల్ బిహేవియర్ రియల్. బయటకొచ్చేద్ది. యాహ్! మీరెంత చుక్క అది చుక్క అది ఆడినా అది ఎంత వచ్చేద్దది. లేదన్నా అది ట్రయల్ రన్ అది. అది ట్రయల్ రన్. ట్రైలర్ అంతే. ఇది ఇది రియల్. ఇది రియల్ ఇది. ఆ! సో, అంటే ఈ వాళ్ళు ఫేస్‌లో నాకేమనిపించిందంటే సార్ యాక్చువల్‌గా హ్మ్. నామినేషన్ జరిగేటప్పుడు తనూజది వీళ్ళు అన్నెసెసరీగా ఒక పాయింట్ తెచ్చారు. ఏదైతే ఆలు ఫ్రై ఉందో అది తెచ్చారు. సో, అది వీడియో చూపెట్టారు నాగార్జున. అవును. అది క్లిస్టర్ క్లియర్‌గా ఆడియన్స్‌కి అర్థమైంది. అయితే దాని తర్వాత ఏంటంటే హరిత హరీష్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఒక కాశీ అన్నపూర్ణగా మీరు వడ్డించాలి. ఒక అన్నపూర్ణాదేవి కనపడాలి నాకు. అంత ప్రేమ కనపడాలి. మీరు విసుగ్గా, చిరాగ్గా మీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది, మీ బిహేవియర్ ఎలాగుందని మాట్లాడాడు. అవును. అంటే బిహేవియర్ అనే మాట నేను వినలేదు సార్. నేను లైవ్‌లో గూడా విన్నాను. బట్ ఆ అమ్మాయి తీసుకుందేంటంటే నా బిహేవియర్‌ని అన్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌ని అన్నాడు యాక్చువల్‌గా అలా లేదు అని. బట్ బిహేవియర్‌నని తను అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సో, ఆ ఏడ్చిన సందర్భంలో ఇమ్మాన్యుయేల్ ఒక మాట అన్నాడు. అదే అమ్మాయిని గాబట్టి చాలా ఈజీగా అనేసాడు. నన్ను గాని, భరణిని గాని అనగలగడా? అవును. అంటే భరణి అవును. గూడా కుకింగ్‌లోనే ఉన్నాడు గదా! అవును. సో, అవును. అనలేడు. అతనంత ఈజీగా అనలేడు అనేది అతని అభిప్రాయం. అవును. ఇది ఆ చెవిన, ఈ చెవిన ఆయన చెవిన పడింది. సో, ఆ సందర్భంలో ప్రియాతో కూర్చొని ఒక డిస్కషన్ జరుగుతుంది.
అవును. ఆయన పొద్దున్నే లెగిసి ఎవడో ఒకడిని పట్టుకుంటాడు. వాడిని కూర్చోబెడతాడు. మనీష్‌నో, ప్రియానో, శ్రీజనో కూర్చోబెట్టి ఈయనయన్నీ గూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఈయన అభిప్రాయాలన్నీ చెప్పేస్తూ వాళ్ళని అలా పోర్ట్రే చేయాలని చూస్తున్నాడు. దట్ ఈస్ ద 'హరిత హరీష్' గేమ్. అవును. నాకర్థమైంది. అవును. అంటే మూర్తి గారు అదే సందర్భంలో ఆ! చెప్పండి. చెప్పండి. అంటే నాకనిపిస్తున్నదేంటంటే, ఎప్పటికైనా ఈవెన్ కన్నడ బిగ్ బాస్‌లో కూడా అంతే. చాలా సందర్భంలో కిచ్చ సుదీప్ అంటూ ఉంటారు. ఒకానొక బహుశా సెవెంత్ సీజన్ ఐ డోంట్ నో. అక్కడ ఒక కంటెస్టెంట్‌ని అంటారు. అంటే ఆయన చాలా ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఎప్పుడు అనరు. ఆయన మనసులో ఉంటుంది. హ్మ్. ఇండైరెక్ట్‌గా హ్మ్. కొడతారనమాట. ఎవరో హ్మ్. ఒకరొచ్చి అంటాడు. "ఇది మీరు ఊహించారా ఈ ట్విస్ట్ అసలని?" మెంబర్స్ అయితే గనక, లేదు సార్, లేదు సార్, లేదు సార్" అంటే, అదేంటి? వాడు ఊహించుండాలి అసలు. మీకు తెలుసా 'బిగ్ బాస్' పండితులు వాళ్ళు ఎన్ని సీజన్‌లు చూసొచ్చారు. 'కిచ్చ సుదీప్' లాంటి వాళ్ళు 100 మందిని చూసారు వాళ్ళు. వాళ్ళు ఇవన్నీ అసలు ఇంకింత వీళ్ళ పైన చెప్తారు వాళ్ళు. ఏం సార్ మీకు మీరు అనుకోలేదా? మీరు అనుకోలేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందని కొట్టాడన్నమాట దెబ్బ. ఓహ్! సో, అట్లా దెబ్బ కొడుతుంటారు. ఇక్కడ ఏంటంటే 'హరిత హరీష్‌కు' గాని, 'మనీష్‌కు' గాని, 'శ్రీజాకి' గాని అసలు కామనర్స్‌కందరికి కూడా కామన్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు హ్మ్. దీన్ని ఏమో ఊహించుకొని వచ్చారు. అక్కడ ఏమో జరుగుతోంది. అవును. వాళ్ళ ఊహకు, రియాలిటీకి మధ్య చాలా అంతరం ఉంది. వాళ్ళు బోలెడంత అవును. ప్లాన్‌లేసుకొనొచ్చారు. ఎవరికి వాళ్ళు ప్లాన్‌లేసుకొనొచ్చారు. అంటే మేము ఇలా ఉండాలి. 'మనీష్' అన్న ఒక మాట నాకిప్పటికి జోక్ అనిపిస్తుంది. నేను 100 డేస్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలనుకున్నాను. నాకు ఈ నెగెటివ్ వైబ్స్ వద్దు అని. 100 డేస్ నువ్వు ఉండాలి అనుకుంటే అలా ప్రవర్తించాలి. అలా నిన్ను ఉంచగలగాలి ఫస్ట్ పాయింట్. ఇవన్నీ కాదు సార్, కూడా నేనొకటి చెప్తాను సార్. అంటే నాకొకటి హ్మ్. అర్థమైందేంటంటే, ఈ 'మర్యాద మనీష్' గాని, సదరు 'హరిత హరీష్' గాని, వాటెవర్ 'శ్రీజ', 'ప్రియ' ఈ నలుగురిలో వీళ్ళేంటంటే సార్, కామనర్స్‌గా వేరే వాళ్ళ ఫ్లిప్పింగ్ వర్డ్స్ ఉంటాయి చూసారా? హ్మ్. అంటే మనం సపోజ్ కామన్‌గా ఒక మాట అనేస్తాం ఏదో ఒకటి. హ్మ్. ఇప్పుడు 'గుండు అంకుల్' అని చాలా క్యాజువల్‌గా అనేసాడు. అవును. ఆయన ఆ రెడ్ ఫ్లేవర్ అన్నందుకు ఈయన రియాక్ట్ అయ్యి ఏంటి 'గుండు అవును. అంకుల్' అన్నాడు. అవును. అవును. ఇద్దరి ఇంటెన్షన్స్ రాంగే. ఆయన ఎటకారమే, ఈయన ఎటకారమే. అవును. సర్కాయిజమే కనపడింది నాకక్కడ. అవును. అవును. అంతకు ముందు గూడా అన్నాడు స్కిట్‌లో భాగంగా. అయితే హ్మ్. ఇక్కడ నాకు అర్థమైందేంటంటే సార్, మీరు ఎక్కడ దొరుకుతారా? మీ చిన్న పాయింట్ ఏదైనా పట్టుకొని దాన్నే చెప్దాం అనే ఉద్దేశంలోనే ఈ కామనర్స్ అందరూ కనపడుతున్నారు. అవును. ఎక్సెప్షన్ పవన్. ఇద్దరు పవన్‌లు. అంటే ఇద్దరు పవన్‌లకి ఈ ఉద్దేశ్యం లేదు. ఆ! ఇద్దరు పవన్‌లు అంటే కాదు. వీళ్ళు మళ్ళీ మాత్రం డెమాన్ ప్రియా పవన్‌కుంది. మాత్రం కాదు. కాదు. ఆ! డెమాన్ పవన్‌కుంది. కొంచెం ఉందేమో. ఆయన మెయిన్ చెప్పలేకపోతున్నాడది. మెయిన్ అయితే ప్రియా గాని, శ్రీజ దమ్ అయితే మరి మీరు దొరికేసారు. ఇప్పుడు చూసారా? మీరు ఇందాక ఏమన్నారు? చేద్దాం అన్నారు. ఇప్పుడేమంటున్నారు? చూద్దాం అంటున్నారు. అంటే ఆ చిన్న పదాన్ని కూడా పట్టేసుకుంటున్నారనమాట. ఆ! ఆ! అంటే ఆ నాకు తర్వాత అర్థమైంది కామనర్‌గా ఎవడెక్కడ దొరుకుతాడని వెయిట్ చేస్తున్నారా అని అర్థమైంది. వెయిట్ చేస్తున్నారు ఒకటి. ఇంకోటేంటంటే దే హావ్ హ్మ్. టు కరెక్ట్ దెమ్‌సెల్వ్స్ ఎ లాట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హ్మ్. లాంగ్ రన్‌లో వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మీరొకటి గమనించండి. యాక్చువల్‌గా చెప్పాలంటే గనక సెలబ్రిటీస్‌కి చాలా ఇబ్బంది ఉంటుంది ఈ హౌస్‌లోన. మేము 'బిగ్ బాస్' కన్నడ 'బిగ్ బాస్' సీజన్ 4 అనుకుంటాను. అక్కడ కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు మాటెత్తితే హ్మ్. విక్టిమ్ కార్డ్ చూపించేవాళ్ళు. మేము కామనర్స్ అని మీరు ఇలా చేస్తారు. కామనర్స్ అని మమ్మల్ని అనగ తొక్కుతారంటే వాళ్ళకొక కిచ్చా కార్డ్. సుదీపే అన్నాడు. హ్మ్. కిచ్చా సుదీపే అన్నాడు. ప్రతిసారి మీరు ఆ కార్డ్ ఉపయోగించలేరు. హ్మ్. ప్రతిసారి మీరు ఆ కార్డ్ తలనొప్పయిపోయిందక్కడ. ఆ అంతే సీజన్‌లోన కదా! మొత్తం తలనొప్పేంటంటే డబ్బని అనేసేయడము. కామనర్స్‌ని మీరంటారా అని అనడం. ఇక్కడేంటంటే యాక్చువల్‌గా అగ్ని పరీక్ష అనేది పెట్టి దాని ద్వారా సెలెక్ట్ చేయడం అనేది 100% అద్భుతం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ అగ్ని పరీక్షలోన అంత ఫుటేజ్ స్క్రీన్ పైన కనిపించి వాళ్ళకొక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిపోయిందో దే ఆర్ నో కామనర్స్. వాళ్ళు అసలు కామనర్స్ అనే శబ్దమే ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో ఉండకూడదని నా అభిప్రాయం. అవును. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అవును. ఆల్రెడీ మినీ సెలబ్రిటీస్‌గా లోపలికొచ్చారు. కనీసం వచ్చారు. వీళ్ళకన్నా ట్రైనింగ్ ఉంది. వాళ్ళకసలు ట్రైనింగ్ కూడా లేదు. అదాటనొచ్చారు సెలబ్రిటీస్. వీళ్ళు అవును. కనీసం ఒక 15 రోజుల పాటు శిక్షణ పొంది, రాపిడి పొంది వచ్చారు వీళ్ళు. వీళ్ళకి తెలుసు వచ్చారు. టఫ్ ఎలా సరే, ఉంటుందనేది. ఒక క్వెషన్ సార్, మనం షార్ట్‌తో ఫినిష్ చేద్దాం. ఒక క్వెషను. ఈ ఫ్లోరాకి అండ్ సంజనాకి ఏంటి సార్ ఇది ఈగోయిస్టిక్ ప్రాబ్లమే అంటారా యెస్. కంప్లీట్‌గా? అసలు ఖచ్చితంగా. మీకెలా అంటే అనిపిచ్చింది? ఒకటండి. ఫ్లోరా వచ్చి హ్మ్. షీ ఈస్ కంపోజ్డ్ వుమెన్. ఆమెకు లైఫ్ స్టైల్ ఆమెకుంది. కాకపోతే ఏంటంటే హ్మ్. ఆమెకొక ఇన్‌సెక్యూరిటీ ఉంది. దీన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే తను పెళ్లి చేసుకోలేదు. మ్యారేజ్ కాన్సెప్ట్ పైన తనకిష్టం లేదు. తన పర్సనల్ లైఫ్‌లోనూ బోలెడంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అలాగంటే సంజనకు లేదంటే సంజనకు అంతకు మించుంది. షీ ఈస్ ఎ కన్వర్టెడ్ గర్ల్.
హిందూ నుంచి ఉమ్, ముస్లింకి కన్వర్ట్ అయింది. కన్వర్ట్ ఉమ్, అయినప్పుడు మళ్ళీ హిందూయిజంని మెచ్చుకుంటూ ఉంది. ఆమెకు ఉమ్. పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. ఆమెకొక పర్సనల్ లైఫ్ ఉంది. ఆమెకు కూడా అంతో ఇంతో డిస్టర్బెన్స్ ఉంది. లేదని కాదు. కాకపోతే ఆమెకు పెళ్ళయిందని ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. ఈమెకు ఆ పెళ్లి కూడా కాలేదు. ఓకేనా? సో, ఎంత లేదన్నా కూడా నేను కొంచెం ఒంటరిగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ బహుశా ఫ్లోరాలో ఉండి ఉండొచ్చు. పైగా ఎందుకో ఆమెకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఫ్లోరా బాధపడుతోందని ఎస్, నాకనిపిస్తుంది. ఈమె పర్టికులర్ గా దాన్ని సంజన అడ్వాంటేజ్‌గా మీదే. తీసుకుంది. సంజన దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునింది. ప్లస్ ఇంకోటేంటంటే మీరు గమనించాల్సింది సంజన పైకి కనిపించేంత జోవియల్ అయితే కాదు. ఆమె నవ్వుతూ ఉమ్, కనిపించే టఫ్ గై. అదైతే వాస్తవం. అవును, నవ్వుతూ అంటే ఎందుకు తేనె పూసిన కత్తి మీ అంటారు మీ కదా. మీరు గమనించండి. ఇమాన్యుయల్ ఒక మాట అన్నాడు నిన్న. ఏమన్నాడంటే, "ఆమె పైకి నవ్వుతూ కనిపించినంత ఆషామాషి కాదన్నా. ఆమెతో వ్యవహారం చాలా కష్టము. సుమన్ శెట్టి పొరపాటున మేము 8 మంది అని అన్నందుకు ఆయన పైన పగ పట్టేసింది. ఆయన సిగరెట్ ప్యాకులు తీసుకొని చెత్తబుట్టలో పడేసింది. ఇప్పటికీ ఆయన్ని ఆమె ఎస్, కౌంట్ చేయట్లేదు. అలాగే ఆశా షైనిని కూడా ఆమె అంటే ఆమె కొంచెం రియాక్ట్ అయిన మాటైతే నిజం. నేనేం నీ సర్వెంట్‌నా అని అనడం. ఆ తర్వాత నీ పరివార్ ఎలా ఉంది అనడం. యూ ఆర్ బ్యాక్ బిచింగ్ అని అనడం. ఇవన్నీ అనడాన్ని ఆమె తీసుకుంది అప్పట్లోన. అంటే షీ వెయిటెడ్ ఫర్ టైమ్. అందరూ ఏమనుకున్నారంటే ఈమె ఒక బోలా మనిషి. ఏముంది లైట్‌లో తీసుకుంటుంది అని. కానీ సంజన అంత లైట్‌లో మీరు చూడండి కెప్టెన్ అయిన తర్వాత ఎంతమందికి పెంట పెట్టిందామె. చాలా మందికి పెంట పెట్టింది. అసలు సంజన గుడ్డు గేమే డిఫరెంట్ గా ఉంది అదే వీళ్ళందరితో పోలిస్తే. అదొక గుడ్డు ఇష్యూలోన తాను కల్పిట్ అవ్వడమే కాకుండా తనూజాను, భరణిని, రాముని ముగ్గురిని బయట పెట్టేసింది. సో, ఆమె ఈ యాటిట్యూడ్ ఉంది. ప్లస్ ఇంకోటేంటంటే మీకొక విషయం చెప్పాలి. చాలా మంది అన్నారు, కన్నడ బిగ్ బాస్‌లోనే సీజన్ నంబర్‌లో వచ్చింది. ఆమె రెండో వారానికే వెళ్ళిపోయింది. ఆమెకేముంది అని మొదట్లో అందరూ మాట్లాడినారు. ఇప్పుడు ఆమె 3 వారాలు ఉండబోతోంది. ఖచ్చితంగా. ఒక వారం అయిపోయింది. ఇంకా 2 వారాలు గ్యారంటీ ఉంటుందామె. కెప్టెన్ ఎవడు ఉంటుంది. తీసేయడు. నెక్స్ట్ వీక్ ఎవడు అంత తీసేయడు. నామినేషన్ కూడా ఎయ్యరు. ఎందుకంటే అప్రిషియేషన్స్ వచ్చింది బయట నుంచి కొంచెం కెలకరు. ఆ! ఆ! ఆమె గనక ఇంకా లాంగ్ రన్‌లో వెళ్తే మాత్రము అంటే ఒకటి ఇక్కడ ఒక్క విషయం మెచ్చుకోవాలి 'నాగార్జున'. ఏంటంటే సంజనకు కూడా బ్రేకేసాడు. సంజనకు కూడా ఆయన బ్రేకేసాడు. బ్రేకేసి "నువ్వు అనుకున్నదే కాదమ్మా! కాస్త జాగ్రత్తగా ఉండాలి" అనే మాట అయితే చెప్పారు. ప్లస్ ఇంకోటేంటంటే ఇది ఇలాగే పోయిందనుకోండి, ఇది ఇలాగే పోయిందనుకోండి 'బిగ్ బాస్' చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ స్ట్రాంగ్ అయిపోయి అందరిని బుల్‌డోజ్ చేసే పరిస్థితి వచ్చేదాకా వాడిని పెంచుతాడు. 'హరిత హరీష్‌ని, మనీష్‌ని, శ్రీజాను, ప్రియాను పెంచి పోషించినట్లు ఈమెను కూడా పెంచి పోషిస్తారు. ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళ ముగ్గురు పరిస్థితి, వాళ్ళ నలుగురు పరిస్థితి ఏమైపోయింది? ఉన్నట్టుండి టెనెంట్స్‌కు అధికారం ఇవ్వడం మొదలుపెట్టేసారు. ఎప్పుడైతే అవును. టెనెంట్‌కి అధికారం ఇవ్వడం కాకుండగా, నాగార్జున వీకెండ్ వచ్చేసి వాళ్ళ దూల తీర్చేలాగా ప్లేటులు పెట్టి పగలగొట్టడం ఎప్పుడైతే మొదలుపెట్టారో, అప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ అర్థమైంది. తమ ఫేస్ ఉన్న ప్లేటును పగలగొడుతూ నామినేట్ చేస్తే వచ్చే నొప్పి ఏంటి అనేది హరిత హరీష్ కావచ్చు, శ్రీజాకి కావచ్చు, ప్రియాకి కావచ్చు, ఈరోజు తెలిసొచ్చింది వాళ్ళకు. దే హావ్ టు తెలిసొచ్చింది. నో. సరే దే సార్ హావ్ టు నో ది పెయిన్. అదే సార్ ఇది చూద్దాం సార్. నెక్స్ట్ వీక్ మనం ప్రతి వారం, ప్రతి శనివారం కూడా షూర్. షూర్. ఇలా ఒక షూర్. 18, 20 నిమిషాలు మాట్లాడుకుందాం. వీక్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మసాలా లాగా. మన ఆడియన్స్‌కి ఇది అందరికి చెప్పాల్సింది ఏంటంటే మన హ్మ్. సెప్టెంబర్ 28 నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా స్టార్ట్ కాబోతోంది. అది కూడా గ్రాండ్ లాంచింగ్ ఉంది. సో, అది కూడా మనం హ్మ్. మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. డెఫినెట్‌గా సార్. అది షూర్. వీక్లీ ట్వైస్ చేద్దాం. షూర్. 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 తప్పకుండా షూర్. చేద్దాం సార్. ఒక మాట మీరెక్కడో చెప్పండి మన కెనడాలో ఆడియన్స్‌కి. ఉన్నారు కాబట్టి మన స్టూడియోలో ఐ యామ్ టాకింగ్ ఫ్రమ్ టొరంటో అదే. అనేది అదే. చెప్పండి. చెప్తాను సార్. చెప్తాను. అక్కడున్నా గూడా మనం ఇలాగా ఒక యాహ్! వెబ్‌సైట్ నుంచి షూర్. మాట్లాడుకుంటున్నాము. సో, షూర్. షూర్. థాంక్స్ షూర్. ఫర్ థిస్ వెబ్‌సైట్. ఆడియో, వీడియో చాలా క్లియర్‌గా వస్తుంది. సో, థాంక్ యూ సో మచ్ మధు గారు. మళ్ళా నెక్స్ట్ వీక్ కలుద్దాం. అలాగే లైవ్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఒక 10, 20 అవును. నిమిషాలు లైవ్‌లో ఉండి మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పండి. షూర్. సో, షూర్. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. థాంక్ యూ.